ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా అందరినీ దర్శించండి. నీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని మాకు బయలుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఐజయా చాప్టర్ 40 verse 29. నో మైట్ హీ ఇంక్రీజెత్ స్ట్రెంగ్త్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఈరోజు ఎవరైతే మేము శక్తిహీనులము, మా చేత ఏమీ అవ్వదు, మా చేత అవ్వట్లేదు అని బాధపడుతున్నారా అండి? అయితే మీకోసమేనండి ఈ వాగ్దానము. మనము శక్తిహీనులమే. మన శక్తి దేనికి సరిపోదు. ఏదైనా మనం చేయాలి అంటే దేవుడి శక్తి ద్వారానే మాత్రమే చేయగలుగుతామండి. అందుకనే దేవుడు వాగ్దానం ఈ విధంగా సెలవిస్తుంది కదా. మరి శక్తిహీనులకి ఆయన ఏం చేస్తాడంట? బలాభివృద్ధి కలుగజేసేవాడు. మరి ఈరోజు ఏ పరిస్థితులు బట్టి, ఏ సిచ్యుయేషన్స్ బట్టి నువ్వు శక్తిని కోల్పోయినటువంటి వారుగా మిగిలి ఉన్నాము అని అనుకుంటున్నామో, మరి మనం శక్తిహీనులమైనప్పటికీ నేను శక్తినిచ్చి నేను ముందుకు తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నాడండి. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, లేకపోతే ఏ అనారోగ్యమైనా కావచ్చు, ఏ మానసిక ఒత్తిడైనా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నువ్వు ఎక్కడైతే ల్యాకింగ్గా ఉన్నావో, శక్తి లేదు అని బాధపడుతున్నావో, ఆ పరిస్థితులన్నిట్లో కూడా నేనున్నాను, నీకు శక్తిని ఇస్తాను, నీకు బలాన్ని ఇస్తాను, నువ్వు ముందుకు వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడండి. మరి నీ జీవితంలో ఈరోజు అలాంటి ఏదైనా ఒక పరిస్థితి ఉందా? నువ్వు దీన్ని చేయలేవు, నీ వల్ల అవ్వదు, నీ శక్తి సరిపోదు అని నిన్ను ఛాలెంజింగ్గా చేస్తూ నేను ఇబ్బంది పడుతున్న ఏ పరిస్థితితో అయినా ఈరోజు నువ్వు చెప్పు, నేను కాదు, నాకు ఇచ్చేటువంటి దేవుని శక్తిని బట్టి నేను ఏ కార్యమైనా చేయగలుగుతానని. ఇంకా నీ దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, కానీ దేవుడి యొక్క మరి ఆత్మ ద్వారానే ప్రతి కార్యం మన జీవితాల్లో జరుగుతుందండి. మనందరికి బాగా తెలుసండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని. మరి అలాంటి తండ్రికి ఉన్నటువంటి కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కూడా దేవుడి సన్నిధిలో చాలా బలంగా ఉన్నాడు, అలాగే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ తండ్రిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేది మరి ఇస్సాకులో కూడా వచ్చింది అని చెప్పడానికి ఏమాత్రము కూడా తక్కువ కాదండి. ఎందుకంటే మరి దేవుడికి బలిగా అర్పించబడాలన్నప్పుడు వాళ్ళ నాన్న కట్టేసి ఆ బలిపీఠం మీద పెడుతున్నప్పటికీ పారిపోకుండా మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఆ బిడ్డను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. మరి ఇస్సాకుకి వివాహం చేయాల్సి నా సమయం వచ్చినప్పుడు మరి ఇస్సాకు వయసు ఎంత తెలుసా? మరి 40 సంవత్సరాలు. అంతవరకు కూడా వివాహం చేసుకోలేదు. ఇప్పట్లో 40 సంవత్సరాలు అంటేనే అబ్బా అనేస్తున్నాం, కానీ అప్పట్లోనే ఇస్సాకుకి ఎంత? 40 సంవత్సరాలండి. అయితే దేవుడి చిత్తం కోసం ఓపికగా కనిపెట్టినటువంటి వ్యక్తి వివాహం కోసం. అలాగే ఈరోజు మనం కూడా వివాహ విషయంలో తొందరపడక, వివాహ విషయంలో తొందరపాటు లేకుండా దేవుడి కార్యాల కోసం, దేవుడి చిత్తం కోసం కనిపెట్టవలసిన వారుగా ఉన్నాము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఇస్సాకుకి సంబంధం చూడడానికి అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి ఒక సేవకుని పంపించినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా మరి రెబెకా వాళ్ళ ఫ్యామిలీని కూడా అక్కడ దేవుడే కన్విన్స్ చేసి మరి రెబెకాని మరి ఈ ప్రాంతంలోకి, అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతంలోకి పంపించే విధంగా చేశాడండి. అదంతా కూడా ఒక గొప్ప దేవుడి ప్రణాళికలో వాళ్ళ వివాహం జరిగింది. ఒకసారి మనము ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం చూసినట్లయితే, లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇక్కడ రిబ్కా వాళ్ళ యొక్క అన్న మాట్లాడుతున్న మాట అనమాట. మరి ఆ యొక్క సేవకుడు వచ్చి అడుగుతున్నాడు, మీ కుమార్తెను మా యొక్క యజమానుడు ఈ కుమారుడికి ఇస్తారా అని చెప్పి అంటే లాబాను అనమాట ఈ రిబ్కా వాళ్ళ అన్న. సో ఏమంటున్నాడంటే, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేము అవును కాదని మేము చెప్పలేము అనేసి అంటున్నాడు. అంటే దేవుడి చిత్తాన్ని చూస్తున్నారు, అంతేగాని ఏమున్నా ఏం లేవు అనేది అయితే ఏం చూడట్లేదు అనమాట. ఇక్కడ దేవుడి చిత్తాన్ని చూశారు కాబట్టి ఎంతో పర్ఫెక్ట్ మ్యాచ్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి వివాహ విషయంలో మనం దేవుడి పైన ఆధారపడినప్పుడు తప్పకుండా సరైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగే దైవ చిత్తానుసారమైన వివాహాన్ని దేవుడే జరిపిస్తాడు. మరి వివాహ విషయంలో కూడా దేవుడి సన్నిధిలో అనేక రోజులు ఇస్సాకు కనిపెట్టాడండి. సరే వివాహం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు పిల్లల విషయంలో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఇస్సాక్కి. పిల్లల విషయంలో కూడా మరి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ దేవుడి సన్నిధిలో మరి ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చూపించాలండి మీకు ఇక్కడ. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనము.
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుండెను. ఇస్సాకు ప్రార్థనాపరుడు అని చెప్పడానికి వచనం చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇస్సాకు సాయంత్రం ఏం చేశాడంటే పొలంలోకి వెళ్ళి ధ్యానించడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ధ్యానించడానికి, దేవుడితో ప్రార్థించడానికి, వ్యక్తిగతంగా సమయాన్ని గడపడం కోసం అని చెప్పి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడే మరి రెబెకా వంటల మీద నుంచి వస్తూ ఉన్నారు. అలాగే ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. మరొకసారి చూస్తున్నాం, ఇక్కడ పిల్లలు లేకపోతే మరి ఎవరు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాము. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి సన్నిధిలో. దేవుడు ఆలకించలేదా? ఆలకించినాడా? ఆలకించాడు. ఆలకించి ఏం చేసినాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు అని చూస్తున్నాము. వివాహం కాకముందు కూడా పొలంలోకి వెళ్ళి ప్రార్థించేవాడు. వివాహం అయిన తర్వాత కూడా ఏ విషయం కోసమైనా కూడా ప్రార్థించే వ్యక్తి అనేది తెలుస్తుందన్నమాట. పిల్లల గురించి కూడా ఇతనే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక మనుషుడు గొప్పవాడాయెను. ఆదికాండం 26:1లో కూడా చూద్దాము. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. మనం 2 వచనాలు చూసామండి. మొదటగా చూసిన వచనం ఏంటంటే, ఇస్సాకు ఆ దేశంలో ఉండి నూరంతల ఫలాన్ని పొందాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించాడని చూసాము. అలాగే ఇంకొక వచనం కూడా చూసాము. ఏ ఏ రోజుల్లో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడంటే, అబ్రహాము దినంలో వచ్చినట్టు కరువు కాక మరి ఒక కరువు ఇస్సాకు దినములో కూడా వచ్చింది. అలాంటి సమయంలో ఆ కరువు కాలంలో దేవుడు నూరంతల ఫలాన్ని కోసుకునే విధంగా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు జీవితంలో అన్నీ కూడా దేవుడి పైనే ఆధారపడ్డాడు కాబట్టేనండి ప్రతి విషయంలో దేవుడు అతనికి సఫలత ఇచ్చాడు. వివాహం విషయంలో చూస్తున్నాం, పిల్లల విషయంలో చూస్తున్నాం, అతని యొక్క వృత్తి విషయంలో కూడా చూస్తున్నాం. అంటే ఏదైనా కూడా మన జీవితంలో అసాధ్యంగా మనకు కనిపిస్తున్నప్పుడు మనం మన శక్తి పైన ఆధారపడక దేవుడి శక్తి పైన ఆధారపడే వారిగా మనం ఉన్నట్లయితే అసాధ్యకరమైనటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు సాధ్యపరుస్తాడు అనేది ఇస్సాకు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడే, వాళ్ళ తండ్రి విశ్వాసులకు తండ్రి. అయినా కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరాశపడలేదు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడో వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళు ప్రార్థించడం నేర్చుకున్నారు, ప్రార్థించారు కాబట్టి అద్భుతాలు చూసారండి. మరి రోజు నీ వివాహ ప్రయత్నంలో కూడా నువ్వు శక్తిహీనులుగా అయిపోయి ఉండొచ్చు, పిల్లల విషయంలో కూడా నువ్వు ప్రయత్నించి అలసిపోయి ఉండొచ్చు, లేకపోతే నీ జాబ్ విషయంలో, నీ యొక్క వ్యాపారం విషయంలో, నీ ఏదైనా కావచ్చండి. అన్ని విషయాల్లో బలహీనులు అయిపోయినప్పటికీ ఒక్కసారి ఇస్సాకు గురించి ఆలోచిద్దాం. 40 సంవత్సరాల తర్వాత అద్భుత రీతిగా దేవుడు వివాహం చేశాడు. గొడ్రాలు అని పిలువబడిన తర్వాత పిల్లల్నిచ్చాడు. కరువు అనేటువంటి పరిస్థితుల్లో సమృద్ధినిచ్చాడు. ఇవన్నీ మనందరి జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితులు మనందరి జీవితాల్లో కూడా ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రకంగా. అయితే ఈ పరిస్థితుల్లో ఈరోజు నీకు కూడా నేను శక్తినిస్తాను, నీకు కూడా బలాన్ని ఇస్తాను, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. ఎంత ప్రార్థనాపరులైనా, ఎంతగా విశ్వాసం ఉన్నా కూడా పోరాటం లేకుండా అయితే ఎవరి జీవితంలో ఉండదండి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా పోరాటం జరుగుతుంటుంది. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయితే మరి ఇంత పోరాటంలో నేను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు ప్రార్థన చేస్తేనే ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు, మరి మేలైన కార్యాలు చూస్తావు. ఎందుకంటే మరి ఇస్సాకు జీవితంలో వివాహం ఆలస్యమైంది కానీ యోగ్యమైన భార్యనిచ్చాడు. మరి పిల్లల విషయంలో ఆలస్యమైంది కానీ అద్భుత రీతిగా ఈరోజు మనం చూసినటువంటి ఇశ్రాయేల్ అటువంటి ఆ యొక్క వంశావళి ఇంతవరకు కూడా చూడగలుగుతూ ఉన్నాము. సో ఆలస్యం జరుగుతుందని చెప్పి నిరాశపడక, బాధపడక, ఆలస్యం వెనకల దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రార్థిస్తూ ఉండాలి. ప్రతిదీ కూడా మన శక్తి పైన, మనసు శక్తి పైన కాక దేవుడి శక్తి పైన ఆధారపడుతూ మనం ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మరి ఇస్సాకు యొక్క వివాహంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రయత్నాలు చేశారు. అలాగే గర్భఫలం విషయంలో కూడా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నారు. మరి కరువు ప్రాంతంలో, కరువు సమయంలో కూడా వేయాల్సిన పంట అయితే వేశాడు.
దేవుడే ఆ ఫలితాన్ని ఇచ్చాడు. అంతేగాని కరువు వచ్చింది కదా అని చెప్పేసి కామ్గా కూర్చోలేదు. కానీ ప్రయత్నం చేస్తేనే దేవుడు కార్యాలు చూస్తాం. కాబట్టి మన జీవితంలో మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకోగలుగుతాము. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పరిస్థితిలో శక్తిహీనులుగా అనిపిస్తున్నావో ఆ విషయంలో దేవుడు బలాభివృద్ధి కలుగజేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఆశించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఎక్కివిస్తావా? ప్రియమైన యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రామిస్ కొరకు వందనాలు. ఈ ప్రామిస్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఇస్సాకు జీవితంలో ఎంత ఘనముగా నువ్వు ఆశీర్వదించావో అలాంటి గొప్ప దీవెనల ఆశీర్వాదాలు మేమందరం పొందుకోవడానికి మమ్మల్ని కూడా బహుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.